ఒక చిన్న విషయాన్ని మీరు చాలా స్పష్టంగా చెప్పడం, మీరు బాధ్యత గల ప్రజాప్రతినిధి. 2023లో చేసినటువంటి చట్టాన్ని 3 ఏళ్ల పాటు మెదలకుండా ఉండి, ఇంకా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జనాభా లెక్కలు పూర్తి కావు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అర్ధాంతరంగా హడావుడిగా 2011 జనాభా లెక్కల ప్రకారమే, లేకపోతే 50% సీట్లను పెంచుతామని చెప్పి చేసిన ప్రతిపాదనను ప్రతిపక్షాలు మూకుమ్మడిగా వద్దన్నాయి. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నాయి. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. మేము విడివిడిగా సంప్రదింపులు చేశామని చెప్పారు. సంఖ్యాబలం లేదు అన్న విషయాన్ని తెలుసుకొని ప్రతిపక్షాలని కాన్ఫరెన్స్లో తీసుకొని వారితో కూడా సంప్రదింపులు జరిపి బిల్లు పాస్ అయ్యే విధంగా ఏమాత్రం కూడా నమ్రతతో అధికార పక్షం, ముఖ్యంగా అధికార పార్టీ చేయనట్టు బీజేపీ ఏమాత్రం ప్రయత్నం చేయాలన్నది ఆరోపణ. దీనికి మీరు నిజాయితీగా సమాధానం చెప్పండి. కిరణ్ రిజిజు గారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకుని వెంటికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారి ఇంటితో సహా అన్ని ప్రతిపక్షాల నాయకుల ఇళ్లకు వెళ్లి ఈ బిల్లు యొక్క ఆవశ్యకతని వారి ముందు చాలా స్పష్టంగా ఉంచారు. వెళ్లారు, కానీ నేను అఖిలపక్ష సమావేశం చెయ్యలేకపోవడం కారణం. మాట ప్రసాద్ గారు నన్ను చెప్పనివ్వండి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. గతంలో కాంగ్రెస్ తోటి భాగస్వామిగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ కానీ, ఆర్జేడీ పార్టీ కానీ, అప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ గారి నాయకత్వంలో యూపీఏలో భాగస్వాములు అయ్యుండి కూడా రాజ్యసభలో పాస్ అయినటువంటి బిల్లును లోక్సభలో అప్పటి సమాజ్వాదీ పార్టీ ఎంపీ చింపేసి ఆ బిల్లు పాసుకోకుండా చేసినారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీల నేతల ఇళ్లకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు స్వయంగా వెళ్లి వారిని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు. సెప్టెంబర్ 2023లో సహకరించినాయి. కాబట్టి ఈరోజు రాజకీయంగా వాళ్ళు ఏమైనా గొడవ చేసినా హౌస్కి వచ్చేసరికి దేశ ప్రజలందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి సంపూర్ణమైనటువంటి మద్దతు గత సభలో ఎట్లా ఇచ్చినారో ఒక 2 ఎంపీలు తప్ప అప్పుడు అన్ని పార్టీలు ఎట్లా ఇచ్చినాయో ఈసారి కూడా ఇస్తాయనేటువంటి విశ్వాసంతో మేము ముందుకెళ్ళాం. సంప్రదింపులు జరపలేదనేది తప్పు. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల ఇళ్లకి గౌరవ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి గారు వెళ్లి ఇప్పుడు జనగణన స్టార్ట్ అయింది, దేశవ్యాప్తంగా కులగణన కూడా స్టార్ట్ అయింది. ఇది అంతా పూర్తి కావడానికి కొద్దిగా టైం పడుతుంది. మనం 2029 నుంచి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఈ చిన్న చిన్న సవరణలకి సహకరించండి అని చెప్పాం. అంతకు మించి ఎవరిని సంప్రదించొద్దని, బుల్లో చేయాలని, ఏకపక్షంగా పోవాలని, అన్డెమోక్రటిక్గా పోవాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రోజు కూడా